మనం కలియుగం తొలి అంకంలో ఉన్నాం. కలియుగం మధ్య చివరి కాలాలు ఎలా ఉంటాయో తెలుసా? అదేంటి, ఇప్పటి నుండే ఆ లక్షణాలు కనిపిస్తున్నాయా? మనిషి హృదయాల్లోని సత్యం క్రమంగా మసకబారుతోందా? ధర్మం, దయ, సత్కార్యం ఇవన్నీ కేవలం మాటల్లో మాత్రమే మిగిలాయా? కులం కోసమని, మతం కోసమని, ప్రాంతం కోసమని, సంపద కోసమని మనుషులు పరస్పరం యుద్ధం చేస్తూ పరమాత్మను మర్చిపోయే స్థాయికి చేరుకుంటున్నారా? కనీసం మనిషిని మనిషిగా చూసే మనసు మదిలో వెలిసిపోతే ఏం జరుగుతుంది? ఆ పర్యవసానాలు ఎలా ఉంటాయో తెలియజేసే అనగనగాలోని నేటి కథనమే కలియుగంలో ధర్మ సంస్థాపనమే లక్ష్యం, విష్ణువు అంతిమ శంఖనాదమే కల్కి అవతారం.